ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో కొందరు మంత్రులకు షాక్ ఇచ్చేందుకు హైకమాండ్ సిద్ధమైందా? రేవంత్ టీంలో 5 మంత్రులకు తప్పించే యోచనలో పార్టీ హైకమాండ్ ఉందా? డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆ పదవి నుంచి తప్పించి కేంద్ర రాజకీయాల్లోకి తీసుకునే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నారా? ఒకవేళ భట్టి హస్తనకు వెళితే ఆర్థిక శాఖను శ్రీధర్ బాబుకు ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో భట్టి స్థానంలో స్పీకర్ ప్రసాద్ కుమార్కు మంత్రి పదవి దక్కబోతోందా? ఇప్పటికే 2 ఏజెన్సీల ద్వారా మంత్రుల పనితీరుపై రహస్య సర్వేలు చేసిన హైకమాండ్ ఒక్కొక్కరిని హస్తినకు పిలిచి అభిప్రాయాలు తీసుకుంటోందా? తెలంగాణ కేబినెట్ లో భారీ మార్పులు చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే మంత్రివర్గంలోకి కొత్త వారికి అవకాశం కల్పిస్తూ కొందరు సీనియర్ మంత్రులను తప్పిస్తారని ప్రచారం సాగుతుంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆ పదవి నుంచి తప్పించి ఆయన స్థానంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో పార్టీ పెద్దలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇటీవల స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిశారు. ఆ సమయంలో పార్టీ పెద్దలు గడ్డం ప్రసాద్ కుమార్ కు మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారట. కానీ ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలంటే మరో మంత్రిని తప్పించాలని డిసైడ్ అయ్యారని తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గంలో 4 దళిత మంత్రులు ఉన్నారు. ఇందులో 2 మాలలు అయితే మరో 2 దామోదర రాజనరసింహ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాదిగలు. ప్రస్తుతం ఈ 2 మంత్రులను తప్పించే ఆలోచనలో పార్టీ హైకమాండ్ లేదట. అటు మాల సామాజిక వర్గం కోటాలో మంత్రులుగా ఉన్న వివేక్ వెంకటస్వామికి ఇటీవలే మంత్రి పదవి దక్కింది. కానీ భట్టి విక్రమార్క మాత్రం మంత్రిగా 2.5 ఏళ్లు పదవీకాలం పూర్తి చేసుకున్నారు. దాంతో భట్టిని తప్పించి ఆయన స్థానంలో ప్రసాద్ కుమార్ కు మంత్రి పదవి ఇచ్చేందుకు హస్తినా పెద్దలు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఒకవేళ భట్టి ఒప్పుకోని పక్షంలో స్పీకర్ గా ఛాన్స్ ఇస్తారని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క కొనసాగుతున్నారు. ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ CWCలోకి రావాలని కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానించిందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు దాటినా పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పాటు కాలేదు. ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. జూన్లోనే ఆ 2 భర్తలతో పాటు శాఖల పునర్విభజన, స్పీకర్ మార్పు, డిప్యూటీ సీఎం పోస్టు తదితర పదవుల ప్రక్షాళన కోసం కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్క సేవలను జాతీయ స్థాయిలో పార్టీ అవసరాలకు వినియోగించుకోవాలనే ఆలోచన చేసినట్టు సమాచారం. గతంలో సచివాలయంలోని భట్టి ఛాంబర్ వద్ద జరిగిన కాంట్రాక్టర్ల ధర్నా, ఇటీవల సింగరేణి సంస్థలోని కోల్ మైన్ గొడవల నేపథ్యంలో అధిష్టానం ఆయనను రాష్ట్రం నుంచి తప్పించాలనే నిర్ణయానికి వచ్చినట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇటీవల ఢిల్లీ వెళ్లిన భట్టి తాను రాష్ట్ర బాధ్యతల్లోనే కొనసాగుతానని, అవసరమైతే తన వద్ద ఉన్న ఆర్థిక శాఖను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని అధిష్టానంతో చెప్పినట్టు తెలుస్తుంది. మరోవైపు మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే 15 రోజుల్లో విస్తరణ జరిగే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవులను భర్తీ చేయడం కంటే మంత్రివర్గ ప్రక్షాళన మీదనే అధిష్టానం ఎక్కువగా ఫోకస్ పెట్టిందని గాంధీభవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏఐసీసీ ఢిల్లీ దూత ఇచ్చిన నివేదికలే కాకుండా మరో 2 ఏజెన్సీల ద్వారా రాష్ట్రంలో అంతర్గత సర్వే చేయించినట్టు సమాచారం. మరోవైపు రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలను స్వయంగా రాహుల్ గాంధీ ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడుతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడి రాష్ట్ర పాలనకు సంబంధించిన వివరాలు తీసుకున్నారని చెబుతున్నారు. ఈ అంశాల ఆధారంగా మంత్రివర్గ ప్రక్షాళన, విస్తరణ చేపడతారని ప్రచారం సాగుతుంది. ఇప్పటికే ప్రభుత్వ పనితీరుపై 2 ఏజెన్సీల ద్వారా పార్టీ అధిష్టానం రహస్య సర్వే చేశారని తెలుస్తుంది. ఆ తర్వాత ఒక్కొక్కరిని హస్తినాకు పిలిపించి మాట్లాడుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంత్రి పదవి కోసం హస్తినాలో లాబియింగ్ చేస్తున్నారట.
ఆయనకు మంత్రి పదవిపై పార్టీ పెద్దలు హామీ కూడా ఇచ్చినట్టు ప్రచారం సాగుతుంది. ఒకవేళ బట్టి విక్రమార్క సిడబ్ల్యూసీలోకి వెళ్లని పక్షంలో స్పీకర్ స్థానాన్ని బట్టితో నింపాలని ముఖ్య నేత ప్రతిపాదనలు పంపినట్టు ప్రచారం జరుగుతుంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం బట్టి సేవలను పార్టీ కోసం జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలని భావిస్తున్నట్టు టాక్. అయితే బట్టి వద్ద ఉన్న ఆర్థిక శాఖను మంత్రి దుద్దిర్ల శ్రీధర్ బాబుకు కేటాయించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా మరో 4 మంత్రులను తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పిస్తారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మొత్తంగా ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మాత్రం మరో వారం రోజులు ఆగాల్సిందే అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు.